ఈ మధ్య కాలంలో జర్నలిస్టులు అనే ముసుగు తగిలించుకున్న వాళ్ళ ఓవర్ యాక్షన్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ బలుపు చూస్తే వామ్మో! ఆశ్చర్యపోవడం మన వంతయితది. మొన్నటికి మనం చూసాం 'వారాంత పలుకుల' ఛానల్‌లో ఓ అరవీర భయంకరమైన డిబేట్‌లు నిర్వహిస్తుంటారు ఒకాయన. ఆయన మించిన న్యూట్రల్ దేశంలో ఎవరూ లేరని చెప్పి ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన డిబేట్ నిర్వహించుకుంటూ తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన తకేలపల్లి రవీందర్‌రావు గారిని గెట్ ఔట్ ఫ్రమ్ మై ఛానల్. గెట్ ఔట్ ఫ్రమ్ మై డిబేట్. గెట్ ఔట్ ఫ్రమ్ మై ఛానల్. ఇంక ఆయన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ చూడాలి. గెట్ ఔట్ ఫ్రమ్ మై ఛానల్. గెట్ ఔట్ అంటూ ఉన్నారు. ఒకవేళ అతనితో ఏమైనా డిఫరెన్సియేషన్స్ ఉంటే, ఆయన వాడే పదాల్లో ఇబ్బంది ఉంటే దాన్ని చెప్పే వే కూడా ఉంటుంది. ఎందుకంటే ఇదే ఛానల్ డిబేట్లోనూ చెప్పులతో కొట్టుకున్న చరిత్రలు కూడా ఉన్నాయి కదా. సో ఎవరైనా పదం అటు ఇటు ఎట్లా మాట్లాడిన వాళ్ళని చూడలేదు మనం. ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చొని వాళ్ళను బోసడికి నా కూడా కన్నా మాట్లాడిన వాళ్ళతో కూర్చొని పెద్ద పెద్ద డిబేట్లు పెట్టిన చరిత్ర వెళ్ళది. మరి ఆయన పిచ్చినా కొడుకులు తెలంగాణ మీద పడి అని ఏదో పదం అన్నారంట. పిచ్చినా కొడుకులు అనే పదమేమో. అటువంటి పదాలు వాడకూడదని అబ్జెక్ట్ చేయొచ్చు, వెనక్కి తీసుకోమని చెప్పొచ్చు, డిమాండ్ చేయొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. లేదు అంటే ఇలా మన డిబేట్ మనం కంటిన్యూ చేయలేమండి అని చెప్పేవే ఉంటుంది. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అని చెప్పి అంతగానో అవమానించాల్సిన అవసరం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని తీవ్రంగా అవమానించినందుకు ఆ ఛానల్ని బహిష్కరించుకుంటూ, అంటే వాళ్ళు గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అన్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టైల్లో చెప్పాలంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై పార్టీ ఆఫీస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై పార్టీ అని వాళ్ళు దుబ్బేసినట్లే. ఆయన స్టైల్లోనే ఆయన గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అన్నారు కదా, వీళ్ళుగానే గెట్ అవుట్ ఫ్రమ్ మై పార్టీ ఆఫీస్ అని చెప్పి ఈ వారాంత పలుకల ఛానల్ను దబ్బేసుకుంటూ 23/1/2024 నాడు ఛానల్లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీ తక్కలపల్లి రవీందర్రావు గారి పట్ల ఆ ఛానల్ ప్రతినిధి వ్యవహరించిన తీరును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. గౌరవ శాసనమండలి సభ్యుడిని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అని సదరు టీవీ ఛానల్ వ్యాఖ్యాత అనడం కనీస పాత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పాత్రికేయ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి బూతులు సమయం ఇవి. డిబేట్కి పిలిచిన అతిథి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ శ్రీ తకేలపల్లి రవీందర్రావు గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆంధ్రజ్యోతి ఛానల్ను డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఆ ఛానల్కు ఉంది. తదనంతర కాలంలో కూడా అనేకసార్లు భారత రాష్ట్ర సమితి నాయకుల మీద అసత్య కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం ఆ ఛానల్ పదే అదే పని చేస్తుంది. బీఆర్ఎస్ పట్ల, తెలంగాణ పట్ల ఆ ఛానల్ వైఖరి మారకపోవడం వల్ల ఇకపై బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఆ ఛానల్లో జరిగే చర్చల్లో పాల్గొనరాదని నిర్ణయించాం. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కానీ, జిల్లా కార్యాలయాల్లో కానీ జరిగే పార్టీ సమావేశాలకు ఆ ఛానల్ ప్రతినిధులను, ఆ పత్రికా ప్రతినిధులను ఇకపై అనుమతించరాదని పార్టీ నిర్ణయించడం జరిగింది. అంతే, మరి ఏం చేస్తారు? వాళ్ళు గెటౌట్, ఆయన గెటౌట్, వీళ్ళు గెటౌట్ అన్నారు. మరి అంతే, సరిపోయింది. ఆడ ఛానల్ మీడియా ఆడున్నాయిలేండి. అన్ని పార్టీలకు పిఆర్ కన్సల్టెంట్ ఆఫీసులో వాటి ఛానల్ మీడియా అనేవాడంట.